అదిగో పులంటే ఇదిగో తోక అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. దున్నపో తినిందంటే దూడని గట్టేయమనే పెద్ద మనుషులు ఓడలో ఈదికి ఒకడు ఉంటాడు. ఎవరో ఏదో చెప్పారంట, ఇల్లు వాకిలి వదిలేసి లగెత్తండ్రా అంట. జనాలు పొలాలెమ్మట పరుగు తీశారు. సునామీ రావడానికి సముద్రం లేదు, భూకంపం వచ్చే ఛాన్సే లేదు. మరి దేనికి భయపడుతున్నారో చూద్దాం పాండే. రోడ్డు మీద రాయి ఉంటేనే పొరపాటున ఎవరన్నా పడిపోతారేమోనని దారిని పోయే వాళ్ళైనా తీసి పక్కనేస్తారు. ఏడైంది అడ్డంగా కంపే వేశారు. పక్క నుంచి వెళ్దామంటే ఆడ కూడా అడ్డం వేశారు. దీనిసేగా ధరగా ఏడేమవుతోందో ఏందో అర్థం కావడంలే. విషయం కనుక్కుందామంటే ఊళ్ళో ఒక్కళ్ళు కనిపిరేంది, అట్టగట్టుకొని ఆడికెళ్ళి ఉంటారు. గ్లాసు నీళ్ళు ఇచ్చే వాళ్ళు కూడా లేకపోతే ఈ ఊళ్ళో గొంతెండి సావాల్సిందేనా? ఇప్పుడే ఇళ్ళకి తాళాలు వేసున్నాయి, ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు లేరు. భూకంపం వస్తుందని ఆడికైనా పోయారా? వరదలు వస్తాయని ఇంటికంటే గుడి పదిలో అనుకొని దేవుడున్న కాడ దాక్కున్నారా? ఏమైపోయారా అంతా? స్టూలు మీద గిన్నె ఎందో పెట్టారు, పక్కన దిష్టి తీసిన గుమ్మడికాయ. వామ్మో, రామ్ గోపాల్ వర్మ సినిమా సెట్టింగ్ లాగా ఉంది. అడ్డడ్డడ్డే అన్ని చోట్ల స్కూళ్ళు తెరిచారు, ఏడ మాత్రం ఇంకా మూసే ఉన్నాయి. మీ దొంప దేగా స్కూల్ ఎగ్గొట్టి పొలాల్లో ఆడుకుంటున్నారా? బడికి వెళ్ళమని చెప్పాల్సిన పెద్దోళ్ళంతా ఏమైపోయారు? ఏందమ్మా తల్లే, ఇల్లు వాకిలి వదిలేసి ఏడేం చేస్తున్నారు? అయినా వన భోజనాలు ఇప్పుడు కాదే, సొమ్ము తాపేళ తీసుకొని ఇటా పొలాల్లోకి ఎందుకు వచ్చినట్టు? 4-5 రోజులు పొలాల్లో ఉండాలని మొక్కుకున్నారా? లేకపోతే గిన్నెలు సొంబులతో ఎందుకు వస్తారు? శివరాఖరికి కుక్కలు కూడా తోకూపుకుంటా ఏళ్ళనకాలే వచ్చినట్టు ఉన్నాయి. ఎవరన్నా నోరిప్పి చెప్తే గాని విషయం ఏందో అర్థం కాదు. ఇవాళ బయటికి వెళ్ళాలంటే బయటకు వచ్చినాము. ఇంటికాడ ఏం ఓకిలు ఊడవలే, ఇల్లు ఊడవలే. ఇల్లు వదిలేసి దిక్కు దివాణం లేని వాళ్ళలాగా ఇటా పొలాల్లో ఉండాల్సిన కర్మ ఏంది? మా మగ పిల్లలు, మా పెద్దోళ్ళు, చిన్నోళ్ళు, ఊళ్ళో ఉన్నోళ్ళు అందరూ ఉండి ఇట్లా ఊళ్ళో పొరక చాట మసివాట తీసుకుపోవాలి, బయటికి పోవాలి. 7 గంటలకంటే 7 గంటలకు బయటకు వచ్చినాం. ఇంకా అందరం బయటకు వచ్చినాం, ఇంకా వండుకున్నాం, ఇంకా తిన్నాం. ఎవరో చెప్పగానే బయటకు వచ్చేయడమేనా? ఏందో ఇలా చేదస్తాం. ఎందుకు వచ్చారో క్లారిటీ మాత్రం రావడంలే. మనుషులను, పిల్లలను, పెద్ద పెద్దోళ్ళను, సొరసొరలను ఎట్లా కంటికి నచ్చితే అట్లా కొట్టుకుపోయింది. అది 20 ఏళ్ళ సర్వీస్ కొడతా ఇంకా అందరు గుర్తుపట్టుకొని ఈరనా అని చేస్తే అది ఆమె ఘనం వేస్తే ఆమె అమ్మడు వచ్చింది, గుంటకు దొరింది. ఒరే, గాలి జోకిందని ఇల్లు వాకిలి వదిలేసి వచ్చారా? ఊరకే అల్లా సొమ్ము పోయి దిమ్ము పట్టడం అని ఏం కర్మ పట్టింది తల్లి? ఆ ఊళ్ళేనా మంచి 10,000, 2,000, 15 రోజులు పడతావో మళ్ళీ 3,000 పడతావు. ఒక్కొక్క ఇంటికి 2 లక్షలు అయింది. దెయ్యం వచ్చిందని దానికి సేరా సారే చెవుదిద్దులు కొనిపియాలని కూడా వసూలు చేస్తారు. ఇచ్చేవాళ్ళు ఉంటే దెయ్యాలు రోజు షేరాటో దిగి వస్తానే ఉంటాయి. మస్తుగా మంత్రకాయలు వచ్చింది, ఆయన తోలుకొచ్చుకున్నారు. మంచిగా ఏదో చేసేది చేసి
మంచిగా మీరు బయటకు పోయి చేసి కొని తిని సాయంత్రం 5 గంటలకు పోవాలంటే. దెయ్యం పేరు చెప్పగానే ఎర్రి మొఖాలు వేసుకొని వచ్చేయడమేనా? ఏదో సారి చూపి అని అడగాలన్న ఆలోచన కూడా రాదేమో వీళ్ళకి. చూపిస్తా అన్నారు కానీ మన పెద్ద మనుషులు ఉన్నారు కదా చూపించుకున్నారు. వడ్డమ్మ బడవ, దెయ్యం వచ్చిందని చెప్పేది వాళ్ళే, చూసి వెళ్ళిరమ్మని పంపించేది వాళ్ళేనా? ముసలోళ్ళు చదువుకోనోళ్ళు అంటే నమ్మచ్చు, పోరగాళ్ళకేం రోగం? ఊళ్ళో ఏదో దయ్యము అది ఉందని మూఢనమ్మకాల వల్ల ఊరోళ్ళందరూ ఇట్లా ఊరు నుంచి బయటికి వెళ్ళిపోతే ఇట్లా మౌడికి మంచి జరుగుతుంది, అది జరుగుతుందని అందరు ఊరి నుంచి బయటికి పంపించిండ్రు. ఊళ్ళో ఏదో పూజలు చేస్తుండ్రు. ఇంకా వాళ్ళ ఒక్కరి మీద కన్ను ఉందంట వాళ్ళకు, దయ్యం వాళ్ళు తెచ్చినని. ఇంకా వాళ్ళను తిట్టుకుంటూ అవి చేసుకుంటున్నారు. 100 చెప్తారా నాయన, దెయ్యం లేదు గియ్యం లేదని మీ బోటి పిల్లకాయలైనా చెప్పాలా? మీరు నమ్మతానే ఉన్నారనుకో, నెలకో దెయ్యం మీ ఊరికి షికారుకు వస్తుంటది. ఏ ఊరు అన్నావు మీది? నిర్వేన్ యాడా మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది కదూ. దెయ్యం భూతం మంత్రం తంత్రం అంటే ఈ ఊరోళ్ళలాగా ఎంటానే ఉంటే కుక్క మొరిగిన పిల్లి మియావ్ మియావ్ అన్నా శాంతి చేయాలంట చిల్లర దండుకుంటానే ఉంటారు. ఏందో ఇళ్ళు చంద్రుడి మీద ప్లాట్లేసే రోజుల్లో ఇంకా దెయ్యం అనగానే భయపడడం, మంత్రం అనగానే నమ్మేయడం. మోసపోయేవాళ్ళు ఉన్నంతకాలం భయపెట్టేవాళ్ళు పుట్టుకొస్తానే ఉంటారని వీళ్ళకి ఎప్పటికి తెలవాలో ఏందో.